నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైసీపీలో వంశీ అవుట్, నానిని నమ్మితే ఇంతే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వల్లభనేని వంశీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్. ఈయన ప్రస్తుతం వైసీపీలో ఉండాలా ఉండొద్దా, అసలు వైసీపీలో ఆయనకి స్థానం ఉందా లేదా అనే డైలమాలో ఉన్నారు అని చెప్పి పొలిటికల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీని అంతటికీ కారణం కూడా నానిని నమ్మటమే అని కూడా చెప్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అసలు? వైసీపీలో వంశీకి స్థానం లేకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా, అంటే వంశీ జైలు జీవితం గడిపి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని సాదరంగా ఇంటికి ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు కదా. మరి అలాంటి వంశీకి వైసీపీలో స్థానం లేకపోవడం ఏంటి అని చెప్పి మీకు అనిపించవచ్చు. అలాగే కొడాలి నాని, వంశీ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. ఒకళ్ళు దేహం అయితే ఒకళ్ళు ఆత్మ, గురు శిష్యులు లాంటి వాళ్ళిద్దరూ కూడా. మరి అలాంటి వంశీని కొడాలి నాని మోసం చేయటం ఏంటి? కొడాలి నానిని నమ్మి వైసీపీలో వంశీ మోసపోవటం ఏంటి అని చెప్పి మీకు వచ్చే సందేహాలు కూడా ఎక్కడా కూడా కాదనలేనివే. అయితే వాటికి అన్నిటికీ కూడా నేను పూర్తి డీటెయిల్డ్గా ఆన్సర్స్ ఈ వీడియోలో ఇస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే వంశీ, ఈయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ కూడా తన పొలిటికల్ కెరియర్ని తెలుగుదేశం పార్టీ నుంచే స్టార్ట్ చేశారు. 2009లో వల్లభనేని వంశీమోహన్కి విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కల్పించారు. అయితే ఆ ఎన్నికల్లో వంశీ ఓడిపోయారు. వంశీ ఓడిపోయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఆయన్ని పక్కన పెట్టలేదు. పెట్టాల్సిన అవసరం కూడా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఇద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అని మనం చెప్పుకుంటాం. ఇద్దరిని కూడా వేరుగా చూడలేం. నాని, వంశీ అని అంటారు ఎవరైనా చెప్పాలన్నా కానీ. మరి అలాంటి నాని గుడివాడ నుంచి 2014లో ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? వైసీపీ నుంచి. కానీ 2009లో చూస్తే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశారు. 2004లో కూడా టీడీపీ నుంచే పోటీ చేశారు. కానీ 2014కు వచ్చేసరికి ఆయన వైసీపీకి వెళ్ళారు. నాని, వంశీ ఇద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్, ఫ్రెండ్స్. అలాగే వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు కూడా తీశారు. జూనియర్ ఎన్టీఆర్తో అదుర్స్ అనే సినిమా తీశారు. మరి అలాంటి నాని 2014కు వచ్చేసరికి వైసీపీకి వెళితే వంశీకి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇవ్వటం సమంజసమా అంటే సమంజసం కాదు అని చాలామంది చెప్పారు. అయినప్పటికీ కూడా అతను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. పార్టీ లైన్ ఎక్కడా దాటలేదు కాబట్టి ఆయన పర్సనల్ రిలేషన్సే, పార్టీ కార్యక్రమాలే అని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వంశీకి టికెట్ ఇచ్చారు గన్నవరం నుంచి. ఆ టైంలో వంశీ గన్నవరం నుంచి గెలిచారు కూడా పోటీ చేసి. పెద్దగా ఓ అని మెజారిటీ రాలేదు, కానీ ఒక 5,000 10,000 మెజారిటీ అయితే వచ్చింది. సో మొత్తమే చూసుకుంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అయింది, పార్టీ రాజకీయాలు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాయి. వంశీ వైఖరిలో మాత్రం కొంత తేడా కనిపించిందని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనేవి. అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విషయాలన్నీ కూడా ప్రత్యర్థి పార్టీ వైసీపీకి నాని ద్వారా చేరవేస్తున్నాడు వంశీ అనే ఆరోపణలు అప్పట్లో వంశీ మీద ఉన్నాయి. కానీ వాటిని కూడా సీరియస్గా పరిగణించలేదు చంద్రబాబు. పార్టీ లైన్ దాటలేదు కదా, దాటితే చూద్దాం అన్నట్టుగా ఆలోచించారు. అలాగే కంటిన్యూ చేసి 2019లో కూడా టికెట్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ గెలిచారు వంశీ. అయితే ఎలా గెలిచారు? కొడాలి నాని వల్లే గెలిచారని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు అంటారు. 2019లో వైసీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి వెంకట్రావు పోటీ చేశారు. అయితే యార్లగడ్డని అక్కడికి తీసుకొచ్చి అకామిడేట్ చేసిందే, జగన్మోహన్ రెడ్డికి చెప్పి టికెట్ ఇప్పించిందే నాని అని కూడా చెప్తూ ఉంటారు. నాని యార్లగడ్డ వెంకట్రావుని తీసుకొచ్చి పెట్టిందే వంశీని గెలిపించుకోవడానికి. వేరే వాళ్ళైతే వినరు. యార్లగడ్డ వెంకట్రావు పూర్తిగా ఎన్ఆర్ఐ, ఆయనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇక్కడ వాతావరణం, ఇక్కడ రాజకీయాలు కూడా తెలియవు. కాబట్టి వంశీ గెలుపు కోసం యార్లగడ్డ వెంకట్రావు గొంతుని అడ్డంగా కోసేశాడు నాని అని చెప్పేసి చెప్తారు. అమాయకుడిని చేసి వెంకట్రావుని గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేయించి వంశీని గెలిపించుకొని ఆ తరువాత వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జాయిన్ చేసుకున్నాడు నాని అని చెప్తూ ఉంటారు. మరి అంత చేసి యార్లగడ్డ వెంకట్రావుని ఇబ్బంది పెట్టి ఓడించి మోసం చేసి వైసీపీలోకి వంశీని తీసుకొచ్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపించి వైసీపీలోకి వంశీని తీసుకొచ్చుకున్నాడు కదా. మరి వంశీకి ఏమైనా న్యాయం చేశాడా అంటే అది లేదు. నానిని నమ్మి వల్లభనేని వంశీ ఎంత మోసపోయాడు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. వల్లభనేని వంశీమోహన్ తన నియోజకవర్గం పనుల వరకు చూసుకున్న వైసీపీలోకి వెళ్ళినప్పటికీ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వీటి వరకే చూసుకుని ఉన్న, హద్దులు దాటకుండా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. కానీ నానిని నమ్మి వంశీ హద్దులు దాటాడు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, అలాగే లోకేష్ని ఇష్టానుసారంగా తిట్టాడు. రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు నాయుడు తండ్రి తాతల్ని కూడా మాట్లాడాడు. ఎలా అంటే చంద్రబాబు నాయుడు తండ్రి
ఖర్జూర్ నాయుడు కాబట్టి ఆయన పేరుని వెటకారం చేస్తూ ఆయన తండ్రి యాలకుల నాయుడు, ఆయన తండ్రి కిస్మిస్ నాయుడు, ఆయన తండ్రి ఏమో లవంగం నాయుడు అనంటూ చాలా చండాలంగా మాట్లాడుతూ వచ్చాడు. పూర్వీకుల్ని కూడా అవమానించాడు. వీళ్ళని అవమానించటమే, వీళ్ళని హ్యూమిలేట్ చేయటమే కాకుండా వాళ్ళ పూర్వీకుల్ని కూడా, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని కూడా అవమానిస్తూ వచ్చాడు. అంతటితో ఆగినా పర్వాలా వంశీ జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి, లోకేష్ని చంద్రబాబు నాయుడిని కించపరచడానికి లోకేష్ పుట్టుకని కూడా అవమానించాడు. అంతేకాదు నారా భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్కి కూడా పాల్పడ్డాడు. ఇవన్నీ వంశీ దిద్దుకోలేని తప్పులయ్యాయి. ఇవన్నీ కూడా ఎలా జరిగాయి అంటే కొడాలి నానిని నమ్మి జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి వంశీ చేసిన తప్పులే. నానిని నమ్మి పూర్తిగా వంశీ మోసపోవటమే అయ్యింది వైసీపీలో ఉండి. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటాడు అనంటే నమ్మాడేమో మరి వంశీ. గన్నవరంలో కూడా నేను ఒక 30 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండిపోతాను అని భ్రమలో బ్రతికాడేమో వంశీ. కానీ 2024 ఎన్నికల్లో ఆ భ్రమలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి. మబ్బులు వీడాయి. మబ్బులు వీడిన తర్వాత ఏమైంది? అక్కడ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ వైసీపీ చూస్తే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో పడిపోయింది. 11 సీట్లు వచ్చాయి వైసీపీకి. గన్నవరంలో వంశీ ఓడిపోయాడు. తీరా చూస్తే గన్నవరంలో వంశీ ఓడిపోవటమే కాదు, సైలెంట్ అయిపోయాడు కొన్నాళ్ళు. కానీ సైలెంట్గా ఉన్న అంతవరకు ఉంటే బాగుండేది. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టించిన కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడ దొరికాడు వంశీ. తీసుకువెళ్ళి జైల్లో వేస్తే కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వంశీ రూపురేఖలు చూస్తే పూర్తిగా షేప్ అవుట్ అయిపోయాడు. గతంలో వంశీ అయినా ఈ వంశీ, ఆ వంశీకి ఈ వంశీకి అసలు పోలికలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అనుమానపడేలాగా వచ్చింది. అయితే జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వంశీ క్యారెక్టర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఎక్కడా రాజకీయ విమర్శలు లేవు. చంద్రబాబు నాయుడిని తిట్టడం, లోకేష్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ని తిట్టడం ఇలాంటివేవీ లేవు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలంటే అవి పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యే చూసుకుంటాడు కాబట్టి కేవలం ఇక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదనే విమర్శలు కూడా చేయలేని పరిస్థితికి వంశీ వచ్చేశాడు. అలాగే అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్లలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే వెళ్ళొస్తున్నాడు. అంటే దశదిన కర్మలో, లేకపోతే చనిపోయిన వాళ్ళని పరామర్శించి రావటమో, అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావటమో, లేకపోతే ఏమైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటే వెళ్ళి రావటమో, ఇంతవరకే చేస్తున్నాడు వంశీ, అంతకు మించి లేదు. మరి ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతుందా అంటే నచ్చదు. ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, టీడీపీ కార్యకర్తల్ని తిట్టిపోయాలి, ఇబ్బందులు పెట్టాలి, రౌడీయిజం చేయాలి, గూండాయిజం చేయాలి. ఇది చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతుంది అని చెప్పి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. కానీ వంశీ వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పైగా ఈ మధ్య వంశీ చేసిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశాడు. కృష్ణానదిలో వాటర్ లేవు, కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్లా, కనీసం వాళ్ళకైనా అపాయింట్మెంట్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడిన మీరు అని చెప్పి ఒక లేఖ రాశాడు. ఇదేంటి చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడా? గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని, ఆయన భార్యని తిట్టిన వంశీని ఆ పార్టీ చేర్చుకుంటుందంటే చేర్చుకోదు. ఆ పార్టీ కార్యకర్తలు అసలు వంశీకి ఎంట్రీ ఇస్తారంటే వాళ్ళే గేట్లు క్లోజ్ చేసేస్తారు. చంద్రబాబు నాయుడు దాకా కాదు, వాళ్ళే క్లోజ్ చేసేస్తారు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడిని పొగట్టడం, లేకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఆయనకి విన్నపాలు చేయటం, లెటర్లు రాయటం అంటే వైసీపీకి ఖచ్చితంగా కోపం తెప్పించే పనే అవుతుంది. మరి వైసీపీలో ఇక్కడ చోటు లేదు, గతంలో లాగా వంశీ తిట్టలేడు, మరి తిట్టకపోతే చోటు ఉండదు అనే విషయం కూడా వంశీకి తెలుసు. మరి కాబట్టి ఏం చేయాలి? నా క్యారెక్టర్ ఇది గతంలో కాదు, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను, ఇది నా క్యారెక్టర్ అని చెప్పి క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నాను అని చెప్పి అటు నియోజకవర్గ ప్రజల్ని, రాజకీయ పార్టీల్ని కూడా నమ్మించాల్సిన అవసరం వంశీకి ఉంది. అందుకనే పూర్తిగా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నాను అని చెప్పి చూపించుకునే పనిలో బిజీ అయ్యాడు వంశీ. గతంలో లాగా ఎక్కడా నోరు చేసుకోవటం లేదు, మీడియా ముందుకొచ్చి అసత్యాలు ప్రచారం చేయటం లేదు, ప్రభుత్వాన్ని విమర్శించటం లేదు, అలాగే చంద్రబాబు నాయుడిని వీళ్ళని ఎవరిని కూడా తిట్టడం లేదు. పూర్తిగా మారిపోయానని చెప్పి ఒక క్లీన్ ఇమేజ్ చూపించుకునే పనిలో ఉన్నాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎంట్రీ లేకపోయినా కనీసం జనసేనలోనో లేకపోతే భారతీయ జనతా పార్టీలోనో వీళ్ళిద్దరూ కాదంటే కనీసం కాంగ్రెస్ పార్టీలోకైనా వెళ్ళాలి కదా, రాజకీయాలు చేయకుండా ఉండలేరు. సో కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచనతోటే వంశీ పూర్తిగా నాకు క్లీన్ ఇమేజ్ వచ్చేసింది, నేను క్లీన్గా ఉన్నాను, నా పద్ధతి మార్చుకున్నాను, నా బిహేవియర్ మార్చుకున్నాను, నాకు ఈ ఫ్రెండ్షిప్లు కాదు ముఖ్యం, రాజకీయం ముఖ్యం అని చెప్పే విధంగా బిహేవ్ చేస్తున్నాడు ప్రస్తుతం అని చెప్పి పొలిటికల్ వర్గాలన్నీ కూడా అంటున్నాయి. మొత్తం మీద నానిని నమ్మి వైసీపీలో వంశీ ఎంత మోసపోయారు,
వైసీపీలో ప్రస్తుతం అసలు నానికి చోటుందా లేదా అని చెప్పి అనుకుంటున్నారా మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నిష్కర్షగా తెలియచేయండి. థ్యాంక్ యూ.